దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపైకి పశువులు వస్తుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ రహదారులపై పశువులు తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల్లో వాహనదారులతో పాటు మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయా రహదారులపై వీధి పశువుల చొరబాటుపై 4 వారాల్లోగా ప్రతిస్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. జాతీయ రహదారికి పశువులను దూరంగా ఉంచాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రహదారులపైకి పశువుల ప్రవేశాన్ని నివారించడానికి జాతీయ మార్గదర్శకాలు రూపొందించి అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. పశువులు, ఇతర జంతువులు రాకుండా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పశువుల వల్ల జరిగే ప్రమాదాల బారిన పడిన బాధితులకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం జాతీయ రహదారులపైకి పశువులు వస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పశువుల నియంత్రణలో ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. ప్రజల ప్రాణభద్రతకు ఇది పెద్ద సవాల్గా మారిందని వెల్లడించింది. పశువుల కారణంగా జరిగే ప్రమాదాల్లో గాయపడిన లేదా ప్రాణాలు కోల్పోయిన బాధితులకు తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ఈ అంశంపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా జాతీయ రహదారుల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంతో దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జాతీయ రహదారులపైకి రాకుండా పశువుల నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.